అమరావతి ల్యాండ్ పూలింగ్ 2 అనే ఆలోచనలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రైట్. దాన్ని కొంచెం సమగ్రంగా విశ్లేషిస్తారు. నేననేది ఏమిటంటే అమరావతి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి ఈ ప్రభుత్వానికి మ్యాండేట్ లేదు. దే డోంట్ హ్యావ్ ది మ్యాండేట్. ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డికి 3 రాజధానులు పెట్టడానికి మ్యాండేట్ లేదు, ఈ ప్రభుత్వానికి సెకండ్ ఫేజ్కి వెళ్ళే మ్యాండేట్ లేదు. ఫస్ట్ థింగ్. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఏమన్నాడు? నేను ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాను, ఇదే అమరావతి రాజధాని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాను అన్నాడు. వచ్చిన తర్వాత 4 నెలల్లో మాట మార్చి నేను 3 రాజధానులు పెడతాను అన్నాడు. సో మాట తప్పాడు. మ్యాండేట్ లేదు తనకి ఆ రోజున. ఇవాళ ఈ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందు ఏనాడన్నా ఈ ల్యాండ్ సరిపోదని చెప్పిందా? ఏ రోజన్నా ఇది మున్సిపాలిటీ అవుతుందని చెప్పిందా? అవసరమైతే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్తామని మాట మాత్రంగా అన్నారా? అనలేదు. సరే వచ్చారు. పోనీ వచ్చిన తర్వాత నిజంగానే పరిస్థితుల అవగాహన అని అనుకుందాం. అప్పుడు మాకు సమాచారం లేదండి, వచ్చిన తర్వాత సమాచారం వచ్చింది, సో ఇవన్నీ చూసిన తర్వాత సెకండ్ ఫేజ్ అవసరం అని అనుకున్నాము అనే అభిప్రాయం చెప్పొచ్చు వాళ్ళు. అయినప్పుడు మీరు వచ్చిన తర్వాత గమనించిన తేడాలు ఏమిటి? అంతకుముందు 50,000 ఎకరాల్లో కడదామనుకున్న రాజధానిలో ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా కడదామనుకున్న దాంట్లో ఏం తేడాలు వచ్చినాయి? కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది, ల్యాండ్ రేట్లు ఆశించినంతగా పెరగలేదు అని అంటారా? ఆ మాట చెప్పండి. ఎక్కడ లెక్కల్లో తేడా వచ్చిందో చెప్పండి, ప్రజలకు వివరించండి. వివరించి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్తే బాగుంటుందేమో అనుకుంటున్నాము అని చెప్పి ప్రజల ముందు ప్రతిపాదన పెట్టండి. ప్రజల్లో చర్చ జరగనివ్వండి, దాన్ని అసెంబ్లీలో చర్చించండి. ఇవి ఏమీ చేయకుండా పేపర్ లీకుల ద్వారా మీరు సెకండ్ ఫేజ్ పూలింగ్కి వెళ్తాము అని అంటే అది ఏ రకమైన ప్రజాస్వామికమైనటువంటి నిర్ణయం?